నమస్తే. పాకిస్తాన్ పూర్తిగా తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయింది. ఎటు చూసినా కూడా నిరసనలు, ఆందోళనలే కనబడుతున్నాయి. బాంబు దాడులు కనబడుతున్నాయి. ఒక్క పంజాబ్ మినహాయిస్తే ఎక్కడా కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. తాజాగా జరిగినటువంటి దాడి గ్వాదర్ పట్టణంలో ఒక పెద్ద దాడి జరిగింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందినటువంటి మాజిద్ బ్రిగేడ్ చేసినటువంటి సూసైడ్ అటాక్ ఇది. ఇందులో 40 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. సెక్యూరిటీ పర్సన్స్ చనిపోయారు. నిన్నటికి మొన్న కరాచీ ఫినాన్షియల్ క్యాపిటల్ అయినటువంటి ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి కరాచీలో టీటీపీ దాడి చేసింది. ఇంకో పక్క పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో కూడా అలాంటి యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీకి, అసిమునిర్కి వరుస డెడ్ లైన్లు పెడుతున్నారు. నిరసనలు, ర్యాలీలు కనబడుతున్నాయి. లక్షల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఎటు చూసినా కూడా చుట్టూ కూడా పాకిస్తాన్ని సఫకేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అణిచివేతకి ఎదురు తిరిగి ఉద్యమాలు నడుస్తున్నటువంటి పరిస్థితి. సో ఫస్ట్ రీసెంట్ గా జరిగినటువంటి ఇన్సిడెంట్ గ్వాదర్లో ఏం జరిగిందో, ఈ సూసైడ్ అటాక్ లో ఎంతమంది చనిపోయారు, డీటెయిల్స్ గురించి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు. నమస్తే. నమస్తే రావు గారు. ఈ క్రైసిస్, టర్మోయిల్ పాకిస్తాన్కి కొత్త ఏమీ కాదు. కానీ రోజు రోజుకి దిగజారుతోంది పరిస్థితి, రోజు రోజుకి దిగజారుతోంది. పిఓజేక్యూలో మనం చూస్తున్నాం. 80,000 మంది, 1,00,000 మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు, డెడ్ లైన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా అసలు గ్వాదర్లో ఏం జరిగింది సార్? కొత్త డిమాండ్లు ఏమైనా ఉన్నాయా? నిన్న శుక్రవారం ముస్లింలకి ఇది పవిత్రమైన దినం కింద లెక్క. ఎస్పెషల్లీ ఈవినింగ్ ప్రేయర్స్ టైంలో కరెక్ట్గా ఒక మాజ్దా ట్రక్లో ఒక సూసైడ్ బాంబర్ మొత్తం క్యాంప్ని అటాక్ చేయడం జరిగింది. దాని విస్ఫోటనం కూడా చాలా తీవ్రంగా కనిపిస్తుంది వీడియోస్లో. అది జరిగిన వెంటనే అక్కడే వెయిట్ చేస్తున్న వాళ్ళ అల్ఫతా యాంబుష్ పార్టీ ఏదైతే ఉందో దాడి చేశారు. అది జరిగిన తర్వాత దానివల్ల తీవ్రంగా దాదాపు 40 మంది పైగా రిపోర్ట్ వస్తుంది ఆల్ జజీరా నుంచి. బలూచిస్తాన్ బ్రిగేడ్ నుంచి అయితే, ఆల్ మజీద్ బ్రిగేడ్ నుంచి అయితే నిన్న సాయంకాలం 30 మంది అన్నారు. ఇంకా బహుశా క్యాజువాలిటీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బిల్డింగ్స్ అన్ని కుప్పకూలిపోవడం జరిగింది. ఆ రబుల్లో ఎంతమంది ఇరుక్కున్నారన్నది సందేహాలుగానే మనం అనుకోవచ్చు. సో ఇది ఒక మేజర్ అటాక్. వాళ్ళ కోస్ట్ గార్డ్ క్యాంప్ మీద అటాక్ అవ్వడం జరిగింది. ఇది చాలా కీలకమైంది. ఎందుకంటే పక్కనే ఉన్న పస్నీ పోర్ట్ ని అమెరికాకి ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. సో అంటే ఏంటంటే ఫ్యూచర్ లో అమెరికా కూడా దీన్ని తీవ్రంగా గణిస్తుంది. అలాగే కొన్ని రోజుల క్రితం కరాచీలో లోకల్ రేంజర్స్, సింధ్ రేంజర్స్ ఏదైతే ఉందో, సింధ్ రేంజర్స్ హెడ్ క్వార్టర్స్ మీద అటాక్ జరిగింది. దానిలో 11 మంది పైగా పోయారని రిపోర్ట్ వచ్చింది. ఇంకా మూడవది, నిన్న రాత్రి ఏమైందంటే క్వెట్టా నుంచి కరాచీ వెళ్ళే ఒక నేషనల్ హైవే మీద ఒక మేజర్ బ్రిడ్జ్ రీకన్స్ట్రక్షన్ కి ఎక్కువ టైం పట్టేది. దాదాపు 4 అవర్స్ బిఎల్ఏ హోల్డ్ చేసి జేసీబీలు తీసుకొచ్చి మొత్తం బ్రిడ్జిని కోల్గొట్టేశారు. అంటే ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ రీఎన్ఫోర్స్మెంట్స్ కూడా తిరిగి ఈజీగా కదలడానికి లేనంత వీలుగా చేసి పడేశారు. ఎలాగా జాఫర్ ఎక్స్ప్రెస్ వాళ్ళకి ఎప్పుడు కంటకంగానే ఉంది. దాదాపు లాస్ట్ 1 year లో 3 సార్లు అటాక్ జరిగింది జాఫర్ ఎక్స్ప్రెస్ మీద. లాస్ట్ అటాక్ లో 2 నెలల క్రితం జరిగిన అటాక్ లో 24 మంది పాకిస్తాన్ సైనికులు పోవడం జరిగింది. ఇది బలూచిస్తాన్ లో ఇలా జరుగుతుండగా టీటీపీ ఏదైతే కరాచీలో ఫ్రాంటియర్ హెడ్ క్వార్టర్స్ మీద, సింధ్ ఫ్రాంటియర్ హెడ్ క్వార్టర్స్ మీద అటాక్ క్లెయిమ్ చేసిందో అది ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంది. నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ లో వేరియస్ క్యాంప్స్ మీద, ఆర్మీ క్యాంప్స్ మీద అటాక్ చేస్తారు. దీని తోడుగా ఆఫ్ఘనిస్తాన్ కొత్తగా డ్రోన్స్ తోటి, యాక్యురసీ తోటి పాకిస్తాన్ లో ఉన్న ఐసిస్ అన్నది ఖొరాసాన్ ప్రావిన్స్ బ్రాంచ్ ఏదైతే ఉందో వాళ్ళ క్యాంప్స్ మీద ప్రెషన్ తోటి దాడి చేయడం జరిగింది. అఫ్ కోర్స్ దీనికి రైట్ గా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అటాక్ చేస్తుంది. కాకపోతే దానిలో కొలెటరల్ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ప్రాపర్ టీటీపీ క్యాడర్స్ తప్పించుకోగలుగుతుంటారు. అందువల్ల ఆఫ్ఘనిస్తాన్ సివిలియన్ కొలెటరల్ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. దీనికి ఆఫ్ఘనిస్తాన్ చాలా సీరియస్ గా ఉంది. ఇంకా ఆజాద్ కాశ్మీర్కి వస్తారా? పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అని మనం అంటాం, వాళ్ళు ఆజాద్ కాశ్మీర్ అంటారు. వాళ్ళు 5th జూలై అంటే రేపు తీవ్రమైన నిరసనకి డే కింద వ్యక్తం చేశారు. దానితో పాటుగా ఇండియాలో ఉన్న కాశ్మీరీస్ అందరినీ వాళ్ళకి వత్తాసు పలకమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ లీడర్ నుంచి డైరెక్ట్ గా కాశ్మీరీస్ ఉద్దేశించి
అఫ్ కోర్స్ వాళ్ళకి అక్కడ ఇంటర్నెట్ లేదు, మన సైడ్ టీవీ రేడియో ఇవన్నీ కష్టం అవుతాయి. కానీ కాశ్మీరీ ప్రజలు చాలా పొలిటికల్లీ మిలిటరీలీ సెన్సిటివ్ కాబట్టి ఈ మెసేజ్ అందరికీ చేరుతుంది. సో నేను అనుకోవడం ఏంటంటే ఇండియన్ సైడ్ కూడా ఇటు ఆజాద్ కాశ్మీర్ని మన ఇండియన్ కాశ్మీర్లో కలపడానికి వీలుగా జమ్మూ నుంచి పూంచ్, రజౌరి, పూంచ్ ఇటువంటి ఏరియాలు, అటు ఉరి, కొంతవరకు బోర్డర్లో ఉన్న ఖయాం బౌలు అటువంటి ప్లేస్లన్నీ, తంగదార్ ఇటువంటి ప్లేసులు కూడా కార్గిల్ వరకు జరిగే అవకాశాలు నాకు కనిపిస్తున్నాయి. వాళ్ళకి సింపతిగా ఇటువైపు కూడా మూవ్మెంట్ జరిగే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి నాకు. ఇంకా ఇంటర్నల్గా అంటారా, వాళ్ళకి ఎలాగా పీటీఐ తోటి ప్రాబ్లం ఉంది, అది ఇంకా సద్దుమణగలేదు. ఇంకా ఇంటర్నేషనల్ అఫైర్స్కి వస్తే ఈరోజు వాళ్ళ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అసీం మునీర్, యాక్చువల్ రూలర్ ఆఫ్ పాకిస్తాన్, యాజ్ వెల్ యాజ్ పేపర్ టైగర్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ ఇరాన్లో కనిపిస్తున్నారు. సో ఏంటంటే ఇరాన్లో వాళ్ళ ప్రమేయం తగ్గిపోయింది, అమెరికా వాళ్ళని నమ్మట్లేదు. అందుకని చెప్పి ఖతార్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి డిస్కషన్స్ ఇస్లామాబాద్ నుంచి దోహా కూడా షిఫ్ట్ అయింది. సో దీనివల్ల ఏంటంటే పాకిస్తాన్ నిజంగానే టర్మాయిల్లో ఉంది. తర్వాత ఇండియాని బెదిరిస్తున్నారు సింధు వాటర్స్ జలాల మీద, దీని మీద. వాళ్ళు 4 రోజుల క్రితం ఒక ఇంటర్నేషనల్ సదస్సు చేశారు. దానిలో ఇంటర్నేషనల్ బిల్డప్ తీసుకురావాలని చూశారు. కానీ భారత విదేశాంగ శాఖ మంత్రి మీటింగ్ లో చాలా స్పష్టం చేసింది, టెర్రరిజం ఆఫ్ చేస్తేనే కానీ సింధు జలాలు వదిలేది లేదని స్పష్టం చేసింది. దీని తోడుగా ఫస్ట్ టైం ఇండియా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. ఇప్పటి వరకు పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్టుల మీద నిబంధనలు విధించేది కాదు. ఇప్పుడు వాళ్ళలో ఉన్న కసూరి వీళ్ళందరినీ కలిపి మొత్తం 23 మంది కొత్త టెర్రరిస్టుల్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇండియా వాళ్ళని ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ కింద డిక్లేర్ చేసింది. అంటే ఏంటంటే వాళ్ళ మీద ఎక్కడ వేరే దేశానికి వెళ్తే వాళ్ళని అరెస్ట్ చేసి ఇండియాకి అప్పగించాల్సిన గత్యంతరం ఉంది. అలాగే పాకిస్తాన్కి కూడా గత్యంతరం తప్పదు, ఎందుకంటే వాళ్ళని ఇండియా మీద ఛార్జ్ షీట్లు ఉన్నాయి కాబట్టి టెర్రరిస్టుల కింద ఇండియాలో జరిగిన టెర్రరిస్ట్ చర్యలకి వాళ్ళు ఇండియన్ కోర్ట్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా మంచి నిర్ణయం. ఇప్పటి వరకు జనరల్గా చేసేవాళ్ళం కాదు. ఇది చేస్తేనే కానీ ఇంటర్నేషనల్ దాంట్లో కోర్ట్స్లో కొంచెం లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్యూరోక్రటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి కూడా మనం అధిగమిస్తున్నాం. సో ఇది నిజంగా ఇండస్ వాటర్ ట్రీటీ, ఇండియా అబ్రోగేషన్, తర్వాత ఈ టెర్రరిస్టులను డిక్లేర్ చేయడం, ఇదంతా తీవ్రమైన దెబ్బని నేను అనుకుంటున్నాను. చెప్పండి. అయితే సార్ ఇక్కడ అప్పుడు బలూచిస్తాన్ బిఎల్ఏ కొద్ది రోజుల కిందటే వాళ్ళు ఇండిపెండెన్స్ వాళ్ళకి వాళ్ళే అనౌన్స్ చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ పిఓజేకేలో కూడా పెద్ద ఎత్తున వాళ్ళు కూడా డెడ్ లైన్స్ పెడుతున్నారు, మా డిమాండ్ నెరవేర్చమంటున్నారు, మా హక్కుల్ని కాపాడుకుంటామని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారు. అసలు సంబంధం లేదంటున్నారు, తుపాకులు ఇచ్చింది మీరే, కానీ మీరే మళ్ళీ మమ్మల్ని ఉగ్రవాదులు అంటారని చెప్పి వాళ్ళు కూడా తిరగబడుతున్నటువంటి పరిస్థితి. అటు ఖైబర్ పఖ్తుంఖ్వాలో కూడా పష్తూన్లు తిరగబడుతున్నటువంటి పరిస్థితి. సింధులో పరిస్థితి అట్లా ఉంది. ఈ ఇంటర్నల్ టర్మాయిల్ సరే అక్కడికి మాత్రమే కన్ఫైన్ అవుతుందంటే డెఫినెట్గా కాదు. ఇటు ప్రతిదీ దానికి కూడా పాకిస్తాన్ ఇక్కడ జరుగుతున్న ప్రతి అల్లర్లకి భారత్నే చేయిస్తోంది అనేటువంటి నెపాన్ని భారత్ పైకి నెట్టేస్తున్నారు. తద్వారా డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ అనేది మన మీద పడడానికి అవకాశం ఉంటుంది. అక్కడ జరుగుతున్నటువంటి ఈ క్రైసిస్, ఈ ఆందోళనలు, అల్లర్లు, ఈ ఇంపాక్ట్ మన మీద ఎలా పడుతుంది, ఎలా పడే అవకాశం అంటే దాడులు మే 9th పాకిస్తాన్ హిస్టరీలో ఒక కేవలమైన తేదీ కింద మిగిలిపోతుంది. అదే రోజుని ఇమ్రాన్ ఖాన్ పార్టీ ద్వారా లాహోర్లో కోర్ కమాండర్ ఇంటి మీద అటాక్ జరిగింది. అదే రోజుని మన ఇండియా లాస్ట్ ఇయర్ సింధూర్ ఆపరేషన్ ని సీజ్ చేయడం జరిగింది. ఇంకా మూడవది వస్తే మే 9th బలూచిస్తాన్ లిబరేషన్. ఈ మే 9th బలూచిస్తాన్ ఎక్స్టర్నల్ గవర్నమెంట్ ఫారిన్ కంట్రీస్ లో ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ లండన్ లో వాళ్ళు స్వతంత్రం డిక్లేర్ చేసుకుని అమెరికాని, యూకేని, ఇండియాని సపోర్ట్ అడిగారు. ఏ కంట్రీ ప్రస్తుతానికి చేయలేదు, కానీ చైనా మాత్రం అండర్ హ్యాండ్ ట్రాక్ టు డిప్లొమసీలో డైరెక్ట్ నెగోషియేషన్స్ దిగింది, మా వాళ్ళని ఏమీ చేయొద్దని. ప్రస్తుతం జరిగింది అటాక్ చూస్తే కోస్ట్ గార్డ్ మీద జరిగింది, చైనీస్ ఇంట్రెస్ట్ల మీద జరగలేదు. అంటే ఏంటంటే చైనా సక్సెస్ఫుల్ గా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తోటి టాక్స్ లోకి దిగి వాళ్ళతోటి సత్సంబంధాలు ఏర్పరచుకున్నట్టు మనం క్షుణ్ణంగా అనుకోవచ్చు. ఇంకా వేరే విషయాలకు వస్తే ఈ బలూచిస్తాన్, టీటీపీ, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ కూడా ఇండియా కారణం అని చెప్పి
మన మీద బ్లేమ్ చేసి మన ఇండియాలో ఏదోటి చేసే అవకాశాలు చాలా తీవ్రంగా కనిపిస్తున్నాయి. మనం లాస్ట్ 6 months లో చాలా భగ్నం చేశాం. కానీ ఇంకా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకి స్లీపర్ సెల్స్ విపరీతంగా ఉన్నాయి. వాళ్ళ క్యాడర్స్ డీప్గా పెనట్రేట్ అయి ఉన్నారు. అందువల్ల ఏంటంటే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు వాళ్ళు మద్దతు అడిగారు కాబట్టి ఈవెన్ బలూచిస్తాన్లో ఉన్నటువంటి ఈ పోరాట సంస్థలు కానీ బిఎల్ఏ, బిఎల్ఎఫ్, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, ఇక్కడ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు కానీ భారత్ సహాయాన్ని కోరుతున్నారు. ఇక్కడైతే కొన్ని మనకి భారత్ అనుకూల స్లోగన్స్ కూడా, నినాదాలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో అక్కడ కానీ ఇక్కడ కానీ మనము ఏ విధమైనటువంటి ఏమైనా స్పందించేటువంటి అవకాశం ఉందా? ఇద్దరు నైతికంగా కానీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఏమైనా ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఉందా భారత ప్రభుత్వం? నాకు ఇన్వాల్వ్మెంట్ కనిపించట్లేదండి. ఎందుకంటే పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్ దాడి చూపిస్తుంది. ఆల్రెడీ కొన్ని చోట్ల టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ మూవ్ చేసి రెడీగా ఉన్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే అయినా కానీ మనం పాకిస్తాన్ ఏం చేయట్లేదు. వాళ్ళు ఇంటర్నల్ ఇంప్లోజన్లోనే డిసింటిగ్రేట్ అయిపోతారు. మన ఇండియా ఏ సహాయం చేయక్కర్లేదు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ న్యాచురల్గా పండిన కాయ చేతుల్లో పడ్డట్టు మన చేతుల్లో పడుతుంది. కొంచెం బలూచిస్తాన్ తాటిగా కోసినట్టు కొయ్యాల్సి వస్తుందేమో, అంత మాత్రం మనం ఆలోచించవచ్చు. వాళ్ళ ఇంటర్నల్ డిసింటిగ్రేషన్ మొదలైంది. ఓకే, బట్ బలూచిస్తాన్ తోటి మనం, ఎందుకంటే మనకు సంబంధం లేదు, ఎప్పుడు కూడా మనం క్లెయిమ్ కూడా చేసుకోలేదు. మనం అడుగుతోంది, మనం అంతర్భాగం అని చెప్తుంది పదే పదే పిఓజేకే మాత్రమే. దాన్ని మనం ఏమీ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏదో ఒక రోజున ఇప్పుడు ఇదే జరిగితే కనుక, ఇదే కంటిన్యూ అయితే డెఫినెట్గా ముందుగా స్వతంత్ర దేశం అవుతుందా, లేకపోతే మనం డైరెక్ట్గా మనం స్వాధీనం చేసుకుంటామా, ఇవన్నీ కూడా భవిష్యత్తులో చూడాల్సిన విషయాలు. బిఎల్ఏ విషయంలో అలా, బలూచిస్తాన్ ప్రావిన్స్ విషయంలో అలాగ మనం ఏమి చేయలేం కదా, ఇక్కడ మనకు సంబంధం లేనటువంటి, మనం సంబంధం పెట్టుకోదలుచుకోలేదు. ఎందుకంటే మన పాలసీలో, అఫీషియల్ పాలసీలో వేరే వాళ్ళ ఇంటర్నల్ అఫైర్స్లో మనం జోక్యం చేసుకోవాలి. ఆ విధంగా మనం డైరెక్ట్గా జోక్యం చేసుకోవట్లేదు. ప్లస్ మనకి ల్యాండ్ కంట్రిబ్యూటీ లేదు. సో అయినా కానీ బలూచిస్తాన్ ఎప్పటి నుంచో వాళ్ళు ఇండిపెండెన్స్ అడుగుతున్నారు. వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు చేసుకోగలిగే పరిస్థితి వాళ్ళకి ఉంది. వీళ్ళిద్దరేమో అక్కడ ఇరాన్ వెళ్ళి అక్కడ కార్యక్రమంలో పాల్గొనేసరికి ఇక్కడ మొత్తం అంతా పాకిస్తాన్ సైన్యాన్ని పచ్చడి చేస్తున్నారు. పీస్ టాక్స్ తోటి మా పాత్ర ఉండాలనుకుంటున్నారు, కానీ అసలు వీళ్ళ దేశంలో అసలు పీస్ అనేది లేకుండా పోయింది కదా, ఏ ప్రావిన్స్ చూసినా ఇప్పుడు. ఎనీవే, థ్యాంక్ యూ రావు గారు, ధన్యవాదాలు. చూద్దాం మరిన్ని అప్డేట్స్ వచ్చిన తర్వాత విల్ టాక్ అగైన్. పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ సైన్యాన్ని నుజ్జు చేస్తున్నారు, పచ్చడి చేస్తున్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ లేదా బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, ఈ సంస్థలు తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. తాజాగా గ్వాదర్ పట్టణంలో జరిగినటువంటి దాడి, ఈ మధ్య కాలంలో జరిగినటువంటి దాడుల్లో అతిపెద్ద దాడి, మొత్తం 40 మంది చనిపోయినట్టుగా అల్ జజీరా ఛానల్లోనే ప్రసారం అవుతుంది. అల్ జజీరా చెప్పిందంటే, అల్ జజీరా ఛానల్లో వచ్చిందంటే డెఫినెట్గా ఆ నెంబర్ ఇంకా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. ఇంక ఇప్పుడే జరిగింది కాబట్టి మరికొన్ని గంటల్లో ఆ పూర్తి వివరాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరోపక్క పిఓజేకేలో పరిస్థితి అలాగే కనబడుతోంది. జస్ట్ ఒక 4-5 రోజుల కిందట కూడా టీటీపీ చేసినటువంటి దాడిలో కరాచీలో 11 మందో 12 మందో చనిపోయినటువంటి పరిస్థితి. సో ఎటువైపు చూసినా కూడా నలుదిక్కులా కూడా పాకిస్తాన్కి ఏమీ పాలుపోనటువంటి పరిస్థితి కనబడుతోంది. వీళ్ళని ఎలా ఎదుర్కోవాలి, అటు టీటీపీని, ఇటు బలూచీలని, ఇంకో పక్క కశ్మీర్లో ఉన్నటువంటి ఆజాద్ కాశ్మీర్ని వాళ్ళు చెప్పుకుంటారు. ఆజాద్ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజల తిరుగుబాటుని ఎలా కంట్రోల్ చేయాలనేటువంటిది అటు అసీం మునీర్కి ఏమీ అర్థం కావడం లేదు. మరి ఈ పరిస్థితుల్లో చూడాలి ఇది ఎటు దారి తీస్తుంది. పాకిస్తాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టేటట్టుగానే పరిస్థితులు కనబడుతున్నాయి. మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని, మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.